మన ప్రయాణాల్లో యెహోవా తోడు లేకపోతే ఏం జరుగుద్దో చెప్పలేం. మన విశ్వాస యాత్రలో యెహోవా తోడుగా లేకపోతే భక్తిహీనులుగా మార్చబడతాం. మన పిల్లల చదువుల్లో యెహోవా తోడుగా లేకపోతే పిల్లలు మొద్దులుగా మార్చబడతారు. మన ఆర్థిక విషయంలో యెహోవా మనకు సహకారిగా లేకపోతే అప్పుల పాలైపోతాం. దేవుని బిడ్డలారా, యెహోవా మనతో ఉంటే ఆశీర్వాదం, యెహోవా మనతో ఉంటే నెమ్మది, యెహోవా మనతో ఉంటే ధైర్యం, యెహోవా మనతో ఉంటే నిజంగానే సంతోషమయమైన జీవితాన్ని మనం చేయగలం. ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని చేయగలం. ఒక యెహోవా మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనను అనుసరించు వారంగా ఉండాలి. ఇశ్రాయేలీలు, అమాలేకీలు, కనానీయులు అందరూ వారి మీదికి యుద్ధానికి వచ్చేశారు. మోషే గారు అంటున్నారు, ఇశ్రాయేలీయులారా, మీరు యెహోవాను అనుసరించడం మానేశారు. లోకంలో దేన్నో అనుసరిస్తున్నారు. పాపాన్ని అనుసరిస్తున్నారు, టీవీని అనుసరిస్తున్నారు, అక్రమాన్ని అనుసరిస్తున్నారు, దేవునికి అవిధేయమైన కార్యాలను అనుసరిస్తూ ఉన్నారు. యెహోవాని విడిచిపెట్టేశారు. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, యెహోవాను అనుసరించడం మనం మానివేస్తే యెహోవాకు విరుద్ధమైన కార్యాలను అనుసరించడం ప్రారంభిస్తాం. యెహోవాను అనుసరిస్తూ ఉంటే యెహోవా కనుసన్నల్లో బ్రతుకుతాం, యెహోవాకు ఇష్టలుగా బ్రతుకుతాం. అబ్బా, యెహోవా ఇలా చేయమన్నారు కదా, దేవుడు ఇలా చేయమన్నారు కదా, యేసయ్య ఇలా ఉండమన్నారు కదా అని యేసయ్యను అనుసరించి బ్రతుకుతాం. ఏ రోజైనా యేసయ్యను అనుసరించడం, దేవాది దేవుణ్ణి అనుసరించడం మనము మానివేస్తే ఆ రోజు లోకరీతిగా బ్రతకడం మనం ప్రారంభిస్తాం. జ్ఞాపకం చేసుకుందాం, ఎలా బ్రతుకుతున్నాం మనం? దేవుని అనుసరిస్తూనే బ్రతుకుతున్నామా? అలా అనుసరించకపోతే, ఒకవేళ దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి దేన్నో అనుసరించుకుంటూ వెళ్ళిపోతే మన జీవితాల్లో యెహోవా మనకు తోడుగా ఉండరు. యెహోవా తోడు లేకపోతే మన జీవితంలో జరగకూడని మహాభయానకమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి.